యాజ్ హ్యూమన్స్ మన అందరం ఎక్కడో ఒక చోట తప్పు చేస్తూ ఉంటామండి లైఫ్లో. కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారి ఒక మిస్టేక్ చేసాము, దాని నుంచి ఏమి నేర్చుకోవాలో అది గ్రాస్ప్ చేసి మళ్ళీ ఆ తప్పు మన లైఫ్లో జరగకుండా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ దాట్స్ హౌ వీ ఎవాల్వ్ యాజ్ అ పర్సన్ ఆల్సో, అంతే కదా. కానీ కొందరు ఉంటారండి, స్పెసిమన్స్ అనొచ్చు వీళ్ళని. చేసిన తప్పే రిపీటెడ్లీ చేస్తూ ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ అన్నిసార్లు మీరు ఒకటే మిస్టేక్ రిపీట్ చేస్తూ ఉంటే జీవితం అస్తవ్యస్తం అయితే అవుతుంది. కానీ అప్పుడు కూడా వాళ్ళకి అది సెన్స్కి రాదండి, ఇది మనం చేస్తుంది తప్పు అన్న కాన్షియస్ కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఒక విలన్ని వెతుక్కుంటారు. అంటే వాళ్ళు నిజంగానే బ్యాడో రైటో నాకు తెలియదు, కానీ వీళ్ళ దృష్టిలో వాళ్ళు రాంగ్. సో వాళ్ళని వెతుక్కొని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అని కూర్చొని అది నమ్మేసి అది ప్రపంచాన్ని నమ్మించేలాగా చేస్తానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మూర్ఖులు అనేసి వదిలేయటం తప్ప మనం ఏమీ చేయలేమండి. దే యాక్చువల్లీ నీడ్ సమ్ సైకలాజికల్ హెల్ప్ విచ్ దే వుడ్ నాట్ యాక్సెప్ట్. వాళ్ళు ఒకే చోట స్టక్ అయిపోయారు లైఫ్ మొత్తంలో.